అందరికీ వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి వైద్యుడైన లూకా వ్రాసిన అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకుందాం. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరయలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఈ సంఘటన గురించి మనము చదివేటప్పుడు మనము ఈ కొర్నేలి లాంటి భక్తిపరులముగా జీవిస్తూ ఉన్నామా? మొదటిగా ఆలోచన చేసినట్లయితే ఆయన ఒక మిలిటరీ ఆఫీసర్గా మనం చూస్తూ ఉన్నాం. 100 మంది సైనికుల మీద ఆయన అధికారిగా ఉంటూ ఉన్నాడు. అదే సమయంలో దేవుని యందు ఆయన భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నాడు. ఆయన ఒక్కడే కాదు, కుటుంబం అంతటితో కలిసి దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఒక సామాజికవేత్తగా ఆయన అనేకులకు దాన ధర్మాలు చేస్తూ ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేటువంటి ఒక మంచి లక్షణము కలిగిన వ్యక్తిగా కొర్నేలి గారిని మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఒక కుటుంబ యజమానిగా లేక భార్యకు భర్తగా, పిల్లలకు తండ్రిగా నీవు లేక నేను ఈరోజు ఆ రీతిగా జీవిస్తూ ఉన్నామా? ప్రశ్నించుకుందాం, ప్రయత్నించుదాం. మన కుటుంబాన్ని దేవుని సన్నిధిలో దేవునికి నచ్చినట్లుగా మనం ముందుకు నడిపిస్తాం. ప్రార్థనా పరులుగా మనం ముందుకు కొనసాగుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. దేవుడు మిమ్మలను దీవించునుగాక. దేవుని కృప నిరంతరం మీకు తోడై నడిపించునుగాక. అందరికీ వందనాలు.